ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఏషియా 61 అధ్యాయము 7వ వచనం. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందురు. హల్లెలూయా. అనేక మార్లు నీతిగా, భక్తిగా, ప్రథాపూర్వకంగా మంచిగా జీవించాలి అని మీరు ఎప్పుడు అయితే నిర్ణయించుకుంటారో దాన్ని ఇష్టపడని వ్యక్తుల ద్వారా సాతాను నిందలు, అవమానాలు మీ మీదకి తీసుకొని వస్తుంది. కాబట్టి నిందలు వచ్చిందని కృంగిపోకండి, అవమానం వచ్చిందని బాధపడకండి. మీకు కలిగిన అవమానానికి ప్రతిగా దేవుడు ఏమి అంటున్నారు మీకు తెలుసా? 2 అంతలుగా ఘనతను నేను మీకు ఇస్తాను అంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మారులు భక్తులు అనేక అవమానాలు, నిందలు ఎదుర్కొని విశ్వాస వీరులుగా దేవుడి కొరకు నిలబడ్డారు. మీరు చెయ్యని తప్పును అవమానించబడ్డారా? మీరు చెయ్యని ద్వేషానికి మిమ్మల్ని ఈ లోకం నిందిస్తుందా? అయితే ధైర్యము తెచ్చుకోండి. పరమందు ఉన్న దేవుడికి సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించండి. అయ్యా, ఆయన మన హృదయ స్థితి ఎరిగిన వారు. మీ పరిస్థితులు అన్నీ ఆయనకి బాగా తెలుసు. అబ్రహాము, సారాలకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన కుమారుడు ఈసాకు. ఈసాకు అంటే నవ్వు. అందరినీ నవ్వుతూ అందరికీ సంతోషంగా ఉండడమని దేవుడు ఈసాకుని వాళ్ళకి ఇచ్చారు. ఈసాకు జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. అతను వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో బావి తవ్వాడు. ఆ ప్రాంతం నీళ్లు లేని ప్రాంతం. కానీ ఇతను బావి తవ్వినప్పుడు మంచినీళ్ళు చక్కని బావి దొరికింది. దాన్ని బట్టి దేవుని స్తుతించుచుండగా ఊరు వార అంతా పరిగెత్తి వస్తుంటా ఉన్నారు. మేము ఇన్ని మారులు తవ్విన నీళ్లు దొరకలేదు. మంచినీళ్ళు బావి మాకు ఎక్కడ కనపడలేదు. నువ్వు మా ఏరియాకి వచ్చి, మా ప్రాంతానికి వచ్చి నీళ్లు బావి మాకు ఎక్కడ కనపడినప్పుడు నువ్వు మా ఏరియాకి, మా ప్రాంతానికి వచ్చి అని చెప్పి అతన్ని నిందించి, అవమానించి, రాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ మంచినీరు బావిని అంతా పూర్తి చేశారు. అతనికి ఎంతో బాధ కలిగింది. ఈసాకుకి ఎంతో బాధ కలిగింది. అక్కడ నుండి దూరంగా వెళ్ళి ఈసాకు మళ్ళీ బావి తవ్వాడు. ఆ బావిలో మంచినీళ్ళు దొరికాయి. దాన్ని చూసినప్పుడు చాలా సంతోషించి ఇప్పుడైనా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నప్పుడు ఆ వాసులు మళ్ళీ వస్తారు. ఈసాకు తవ్విన బావిని నీళ్లు పడ్డాయి అని, నీళ్లు మంచిగా ఉన్నాయి అని తెలుసుకొని నోటికి వచ్చినట్టుగా మాట్లాడి అవమానపరిచి, నిందించి అతను కష్టపడి తవ్వించిన రెండో బావి కూడా రాయి రప్పలతో మూసివేస్తారు. ఈసాకుకు ఎంతో బాధ కలిగి ఉంటుంది. ఆలోచించండి. నిందలు, అవమానాలు ఎదురై ఉన్నప్పుడు చెప్పి తన పరమ ప్రయత్నాన్ని ఏమీ మానుకోలేదు కదా. ఈసారి పట్టుదలతో ప్రార్థించి దేవుడు దగ్గర, ప్రభువా, ఈసారి అయినా ఎలాంటి కలహాలు లేకుండా నెమ్మది కలిగించు. నా సరిహద్దులు, గోడలు లేకుండా ఈ అవమానాలు, నిందలు నుండి నన్ను విడిపించి నాకు నీళ్లు దయచేయమని ప్రార్థించి మరో ప్రయత్నంకి వెళ్ళి ప్రార్థించినప్పుడు చక్కని మంచి నీళ్లు బావి దొరికింది. అన్నిటినీ ఆ బావిని, ఆ నీటిని బట్టి ఆనందిస్తుండగా ఆ పరిసర ప్రాంతంలో ఒకడు కూడా రాడు. అక్కడే మొదట అందరూ ఆశ్చర్యపోతారు. ఈ మనుషుడు ఎవరు గాని ఎక్కడ నుండి వచ్చాడో? మేము అనవసరంగా అవమానపరిచాము, నిందించాము. ఇతను అడుగు వేసిన చోట నీళ్లు దొరుకుతున్నాయి. ఎక్కడ బావి తవ్వితే నీళ్లు వస్తున్నాయి. ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్లు వస్తున్నాయి. వాళ్ళు ఎన్నో
అరులు ప్రయత్నించారు. ఎక్కడ నీళ్లు దొరకలేదు. కానీ ఈసాకుకు ప్రయత్నిస్తే వెంటనే నీళ్లు దొరికాయి. అంటే ఒక్కసారి అవమానం, రెండోసారి అవమానం వచ్చినా మానకుండా పట్టుదలతో ప్రార్థించి ప్రయత్నించాడు. ఈసాకు ఫలించాడు. పరిచిన వారు అతని ఘనపరిచారు. ఘనపరచడం ప్రారంభించారు. నిజముగా ఈ మనుషుడు దేవుడు ఉన్నాడు. ఈ మనుషుడితో దేవుడు ఉన్నాడు. ఇతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మేలు కలుగుతుంది అని తెలుసుకున్నారు. అవమానపరిచిన వారు కూడా మీ వద్దకు వచ్చి ఘనపరిచిన రోజు రాబోతుంది. వే వే దేవుడు తప్పక మిమ్మల్ని ఫలించి చేసి రోజు రాబోతుంది. 2 అత్తలుగా ఘనపరచును పొందుకుంటున్నారు అనేక మంది. మీ వైపు వేలు చూపిస్తున్నారా? మిమ్మల్ని నిందిస్తున్నారా? ఒకవేళ మీ వైపు ఎత్తారా? మిగిలిన 4 వేళ్ళు వారిని అడుగుచున్నాయి. హలో, మీ సంగతి ఏంటి? దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండండి. రెట్టింపు ఘనత దేవుడు మీకు ఇచ్చేంత వరకు మానక ప్రార్థించండి. నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన వాడు యేసయ్య. హల్లెలూయా.